మన శరీరంలో 30 లక్షల కోట్ల పైన ఇలాంటి చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ కొన్ని సెల్స్ కలిసి కొన్ని టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. మళ్ళీ ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క ఆర్గాన్ని ఫామ్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన ఒంట్లో ఉన్నటువంటి శరీర భాగాలన్నీ ఈ సెల్స్ని బట్టే తయారవుతాయి. అందుకని సెల్ని ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటారు. అయితే సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో మన శరీరం ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్గా మనం కన్నును తీసుకున్నాం అనుకోండి. కన్ను సైజ్ ఎలా ఉండాలి, కన్ను కలర్ ఎలా ఉండాలి, అంటే చైనా వాళ్ళ కళ్ళు ఒకలా ఉంటాయి, మన కళ్ళు ఒకలా ఉంటాయి. అలా అనమాట. ఈ కన్ను ఎలా ఉండాలి ఏంటి వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ మొత్తం ఈ డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటాయి. సో మనకు 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. మనం అసలు బయాలజీ నేర్చుకోవాలంటే 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు మనకు తెలిసి ఉండాలి. తెలియకపోతే మనకు బయాలజీ అర్థం కాదు. ఆ 2 కాన్సెప్ట్లు ఏంటంటే ఒకటి డిఫ్యూజను, రెండోది ఆస్మాసిస్. కాబట్టి ఫస్ట్ డిఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్లైడ్లో డిఫ్యూజన్ యొక్క స్టేట్మెంట్ ముందు చూద్దాం. డెఫినేషన్. డిఫ్యూజన్ అనేది కేవలం పార్టికల్స్ యొక్క మూమెంట్ని మాత్రమే చెప్తుంది. అంటే అవి లివింగ్ పార్టికల్స్ అవ్వచ్చు, నాన్ లివింగ్ పార్టికల్స్ అవ్వచ్చు. అయితే ఈ పార్టికల్స్ ఎలా మూవ్ అవుతాయి అంట? యాన్ ఏరియా ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు యాన్ ఏరియా ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి తక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్తాయి. ఎప్పటి వరకు వెళ్తాయి? అంటిల్ దే ఆర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే సమానంగా స్ప్రెడ్ అయ్యే వరకు వెళ్తాయి. ఇక్కడ పిక్చర్లో చూద్దాం. ఇక్కడ మీకు వైలెట్ కలర్ పార్టికల్స్ ఉన్నాయి, బ్లూ కలర్ పార్టికల్స్ ఉన్నాయి. వైలెట్ కలర్ పార్టికల్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 22 ఉన్నాయి. బ్లూ కలర్ తక్కువ 4 ఉన్నాయి. ఇప్పుడు నేనేమన్నాను? హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తాయి అన్నాను. కాబట్టి మీరేమనుకుంటారంటే 22 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 ఉన్న సైడ్కి వెళ్తాయి అనుకుంటారు. అలా కాదండి. కేవలం దీన్ని ఒక్కదాన్నే చూడండి. వైలెట్ ఇక్కడ 22 ఉన్నాయి ఈ ఏరియాలో, అంటే ఈ ఏరియాలో 0 ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు. కాబట్టి ఇవి అటు సైడ్కి మూవ్ అయ్యి అటు ఇటు సమానంగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఈ 4 పార్టికల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అంటే ఇటు పక్కన ఏమి లేవు, 0. కాబట్టి ఈ 4 పార్టికల్స్ కూడా ఇటు పక్కకు మూవ్ అయ్యి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. అలా ఈక్విలిబ్రియం అంటే సమతా స్థితికి వచ్చే వరకు అటు పార్టికల్స్ ఇటు పార్టికల్స్ మూవ్ అయ్యి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అలా డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి ఫినామినా ఏదైతే ఉందో దాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. డిఫ్యూజన్లో కొన్ని టెంపరేచర్ కనుక ఎక్కువగా ఉంటే డిఫ్యూజన్ ఫాస్ట్గా ఉంటుంది, టెంపరేచర్ తక్కువగా ఉంటే డిఫ్యూజన్ స్లోగా ఉంటుంది. పార్టికల్ సైజు చిన్నదైతే డిఫ్యూజను ఎక్కువగా ఉంటుంది, పార్టికల్ సైజు పెద్దదైతే డిఫ్యూజన్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ మీడియంలో ఫాస్ట్గా ఉంటుంది, లిక్విడ్ మీడియంలో స్లో, సాలిడ్ మీడియంలో ఇంకా స్లోగా ఉంటుంది. ఇది డిఫ్యూజన్ గురించి ప్రస్తుతం మనకు తెలియాల్సిన ఫండమెంటల్. క్లాస్ చెప్పేటప్పుడు దీని గురించి ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం చూడాల్సింది ఆస్మాసిస్. ఆస్మాసిస్ ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ గురించి మాత్రమే చెప్తుంది. ఓకేనా? డిఫ్యూజను మొత్తం అన్ని పార్టికల్స్ గురించి చెప్పుద్ది. ఆస్మాసిస్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ లివింగ్ సెల్స్లో జరిగేటువంటి మాలిక్యులర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, మాలిక్యులర్లో గ్యాస్లు లిక్విడ్లు బయటకు అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా, అందులో కేవలం వాటర్ గురించి మాత్రమే ఆస్మాసిస్ చెప్తుంది. సో ఆస్మాసిస్ గురించి చెప్పాలి అంటే లిక్విడ్ ఉండాలి, అంటే సొల్యూషను. ఇటు పక్కన ఒక సొల్యూషన్ ఉంది, ఇటు పక్కన ఒక సొల్యూషన్. మరి మధ్యలో ఏముంది? మధ్యలో ఉన్నదాన్ని సెమీ పెరైమబుల్ మెంబ్రేన్ అంటారు. దీన్ని మనం డైలీ లైఫ్లో కూడా చూస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ కోడిగుడ్డు ఉందనుకోండి. ఉడకబెట్టిన కోడిగుడ్డుని మీరు ఎప్పుడైనా పెంకు తీస్తే లోపల సన్నగా ఒక లేయర్ ఉంటుంది, మీరు గమనిస్తే ఎలా ఉంటుంది. ఇలా పల్చగా సన్నగా ఉన్న లేయర్ని సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రేన్కి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఈ లేయర్ని ఈ సొల్యూషన్ మధ్యలో కనుక ఉంచితే ఈ బ్లూ కలర్లో ఉన్నవి ఉన్నాయి చూసారా, ఇవి వాటర్ మాలిక్యూల్స్. మరి వైలెట్ కలర్లో ఉన్నవి ఏంటి? మనం సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే సాల్ట్ మాలిక్యూల్స్, షుగర్ సొల్యూషన్ తీసుకుంటే షుగర్ మాలిక్యూల్స్. మనం చెప్పేది ఏంటి? ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ గురించి. వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి? హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఇటు పక్కన ఎక్కువ ఉన్నాయి, ఇటు పక్కన తక్కువ ఉన్నాయి, కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ ఇటు మూవ్ అవుతాయి. అంటే వాటర్ మాలిక్యూల్స్ గురించి మాత్రమే చెప్తే ఆస్మాసిస్. ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ కానీ షుగర్ కానీ పార్టికల్స్ గురించి మనం చెప్పామనుకోండి, అది
డిఫ్యూజన్. అంతే, చిన్న డిఫరెన్స్. అయితే మనం ఈ లెసన్లో ఏమేమి నేర్చుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. మీకు డిఫ్యూజను ఆస్మాసిస్ చెప్పాను కాబట్టి వాటి మధ్య డిఫరెన్సెస్కి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో తగులుతుంది. అందుకే నేను ఈ స్లైడ్ ఇక్కడ ఇచ్చాను. మీరు చదువుకోవాలంటే చదువుకోండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్గా చేసిన తర్వాత మీకు నోట్స్ ఇస్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. ఈ చాప్టర్ నుంచి అసలు మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటో ఒకసారి సబ్ హెడ్డింగ్లు ఏంటో చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆస్మాసిస్ నేర్చుకున్న తర్వాత 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో ఫస్ట్ది హైపోటానిక్ సొల్యూషన్, ఐసోటానిక్ సొల్యూషన్, హైపర్టానిక్ సొల్యూషన్. ఈ మూడిటి గురించి బ్రీఫ్గా నేర్చుకుంటాం. తరువాత సెల్లో ఉండే ఆర్గానల్స్ గురించి నేర్చుకుంటాం. అంటే సెల్ లోపల ఏముంటాయి అనేది, సెల్ మెంబ్రెన్, మధ్యలో ఉండేటువంటి లిక్విడ్ సైటోప్లాజ్మా, తర్వాత మిడిల్లో ఉండేటువంటిది న్యూక్లియస్, తర్వాత ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్, రైబోజోమ్స్, గాల్గి అపార్టస్, మైటోకాండ్రియా, లైజోజోమ్స్, పెరాక్సిజోమ్స్, వ్యాక్యూల్స్, ఇవన్నీ సబ్ హెడ్డింగ్ల కింద మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయండి. సెల్ మెంబ్రెన్, సైటోస్కెలిటను, సెంట్రియోల్స్, ఇవన్నీ సెల్ ఆర్గానల్స్ అన్నీ నేర్చుకుంటాం. ఆ తర్వాత సెల్లో 2 టైప్స్ సెల్స్ ఉంటాయి. ఒకటి ప్లాంట్ సెల్, 2 యానిమల్ సెల్. ఈ రెండింటి గురించి కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇది నేర్చుకునే ముందు సెల్ గురించి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాదు, కానీ సెల్ ఆర్గానల్స్ అన్నీ కలిసి సెల్ను ఫామ్ చేస్తాయి కదా, అలాంటి సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. అంటే ఫస్ట్ చాప్టర్ మనం సెల్ గురించి నేర్చుకుంటాం, రెండో చాప్టర్ టిష్యూస్ గురించి నేర్చుకుంటాం. ఇలాంటి కొన్ని టిష్యూస్ కలిసి మనకి ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి. ఇలాంటి కొన్ని ఆర్గాన్స్ కలిసి ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి. అంటే మనం చూసేటువంటి మనుషులు, జంతువులు, మొక్కలు, ఇవన్నీ కూడా సెల్ నుంచే తయారవుతాయి. నెక్స్ట్ ఈ లాస్ట్ టాపిక్ కింద సెల్ డివిజన్లో ఉండే 2 టైప్స్ నేర్చుకుంటాం. ఒకటి మైటాసిస్, 2 మియాసిస్. మైటాసిస్ ఏంటంటే మనకి గ్రోత్కి, రిపేర్కి, వాటికి ఉపయోగపడేటువంటి సెల్ డివిజన్. మియాసిస్ అంటే మనకి రీప్రొడక్టివ్ సెల్స్కి సంబంధించి మాత్రమే, అంటే ఓవము, స్పెరము ఫామ్ అయ్యేటప్పుడు సెల్ డివిజన్. సో మైటాసిస్ గురించి, సెల్ డివిజను, దాని మెకానిజం ఏంటన్నది నేర్చుకున్న తర్వాత మియాసిస్ గురించి నేర్చుకుంటాం. మైటాసిస్కి, మియాసిస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా నేను క్లాస్ చెప్పిన తర్వాత మీకు నోట్స్ ఇస్తాను. ఈలోపు చదువుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. సో మనం క్లాస్లోకి వెళ్దాం. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. మీరు ఈ పారాగ్రాఫ్ చూసుకోండి. నేను నెక్స్ట్ స్లైడ్లో క్లాస్లో ఏం చెప్తాననేది ఇక్కడ నుంచి చూస్తే, ఫస్ట్ కార్క్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ. అంటే రాబర్ట్ హుక్ అనే ఆయన కార్కులో థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ని తీసుకుని ఆయన ఎగ్జామిన్ చేశారు. కాబట్టి అసలు కార్క్ అంటే ఏంటో తెలియాలిగా. బార్క్ నుంచి వచ్చింది, ట్రీ యొక్క బార్క్ నుంచి వచ్చింది. ఆయన దీన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి. ద స్ట్రక్చర్ ఆఫ్ హనీకోమ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ లిటిల్ కంపార్ట్మెంట్స్. ఒక తేనెపట్టులో కానీ చిన్న చిన్న రంధ్రాలతో ఎలాంటి స్ట్రక్చర్ అయితే ఉంటుందో అలాంటి స్ట్రక్చరే ఈ కార్కులో ఉండడం ఆయన గమనించాడు. ఎప్పుడు గమనించాడు? 1665లో. అయితే ఆ చిన్న చిన్న కంపార్ట్మెంట్స్కి ఆయన సెల్స్ అని పేరు పెట్టాడు. సెల్ అని ఎందుకు పేరు పెట్టాడంటే లాటిన్లో సెల్ అంటే చిన్న గది అని అర్థం, ఏ లిటిల్ రూమ్ అని అర్థం. సో ఒకసారి విజువల్ చూద్దాం. ఇదిగోండి, ఈ అవుటర్ లేయర్ ఉంది కదా, ఇది బార్క్, ఇది కార్క్. ఆయన ఏం చేశాడంటే కార్క్లో థిన్ స్లైస్ తీసుకుని ఎగ్జామిన్ చేశాడు. చేసినప్పుడు ఆయనకి ఇలా కనిపించింది. ఓకేనా? While examining a thin slice of cork, Robert Hooke saw the cork resembled the structure of honeycomb consisting of many little compartments. అంటే ఇలా కనిపించింది అనమాట. దీన్ని నేచర్లో ఉన్న దీంతో పోల్చాడు, హనీకోమ్తో పోల్చాడు. ఓకే, కార్క్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసు కదా. నెక్స్ట్, ఇది మీకు ఒరిజినల్గా మైక్రోస్కోప్లో చూస్తే ఇలా కనిపిస్తుంది, ఎందుకంటే ఎండిపోయింది కదా. This may seem to be a very small and insignificant incident, but it is very important in the history of the science. ఆయన చేసింది చాలా చిన్న ప్రయోగమే, కానీ అది సైన్స్ హిస్టరీనే మార్చేసింది. నెక్స్ట్, ఆయన ఏం చేశాడంటే దీనికి సెల్ అనే పేరు యూజ్ చేశాడు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పేరుని ఎవరూ మార్చలేదండి. అంటే దాని యొక్క స్ట్రాంగ్నెస్ ఎంత ఉందో గమనించండి.
నెక్స్ట్ 5.1 వాట్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్. లివింగ్ ఆర్గానిజమ్స్ దేంతో తయారవుతాయి అంటే సెల్తోనే కదా. దానికి కనుక మీకు 1 మార్క్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వాట్ ఈజ్ ఏ సెల్ అని. ఏ సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని రాయండి, సరిపోతుంది. ఈ సెల్ని మనం చూడాలి అంటే మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. సెల్లో న్యూక్లియస్, సెల్ మెంబ్రేను, సైటోప్లాజం, మైటోకాండ్రియా, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి 4 బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే మనకి మిగిలినవి అర్థమవుతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్స్తో తయారవుతాయి. హ్యూమను, ప్లాంటు, యానిమల్ ఇవన్నీ కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకే. 5.1 యాక్టివిటీ ఉంది. ఇది ఆనియన్ పీల్కి సంబంధించిన యాక్టివిటీ. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ఈ యాక్టివిటీ చేయాలంటే మనకి ఆనియన్ బల్బు కావాలి, ఫోర్సెప్స్ కావాలి, వాచ్ గ్లాస్ కావాలి, గ్లాస్ స్లైడు, డ్రాపరు, సాఫ్రానియన్ సొల్యూషను, కవర్ స్లిప్పు, మౌంటింగ్ నీడిల్, అదేవిధంగా మనం చూడడానికి కాంపౌండ్ మైక్రోస్కోప్ కావాలి. అయితే రాబర్ట్ హుక్ తను చూసేటువంటి మైక్రోస్కోప్ని తనే తయారు చేసుకున్నాడు. సెల్ఫ్ డిజైన్డ్ మైక్రోస్కోప్ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసుకోండి. అయితే ఫస్ట్ ఏం చేస్తామంటే ఫోర్సెప్స్తో ఈ ఆనియన్ పీలు, ఈ ఆనియన్ ఉంది కదా, ఈ పీలు లోపల సైడ్ ఉన్న పీలుని తీస్తాం. అంటే కేవ్ సైడ్ ఉన్నటువంటి పీలుని తీస్తాం. దాన్ని తీసి వాటర్లో ఉంచుతాం. నెక్స్ట్ స్లైడ్ మీద కొంత వాటర్ వేస్తాం. వాటర్ వేసిన తర్వాత ఈ పీలుని తీసుకొచ్చి ఈ స్లైడ్ మీద ట్రాన్స్ఫర్ చేసి మనం స్లైడ్ని క్లోజ్ చేస్తాం. అయితే స్లైడ్ని క్లోజ్ చేసే ముందు దానికి సాఫ్రానియన్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఎందుకంటే సాఫ్రానియన్ సొల్యూషన్ యాడ్ చేస్తే న్యూక్లియస్ చాలా ఎక్కువగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. న్యూక్లియస్ కంటే కొంచెం తక్కువగా ఈ సెల్ వాల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సైటోప్లాజం దానికంటే తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు న్యూక్లియస్, సైటోప్లాజం, సెల్ మెంబ్రేన్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ సాఫ్రానియన్ సొల్యూషన్ మనం యాడ్ చేయలేదనుకోండి, దీన్ని మనం చూడడం కష్టం అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత దీని మీద కవర్ స్లిప్ ఉంచి మైక్రోస్కోప్ కింద తీసుకెళ్ళి చూస్తే మనకి సెల్ స్ట్రక్చర్ ఇలా కనిపిస్తుంది. అయితే ఈ మైక్రోస్కోప్ కింద చూసేటప్పుడు కవర్ స్లిప్ పెట్టినప్పుడు అక్కడ ఏమీ గాలి బొడుగులు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే మనకి చూసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది 5.1 యాక్టివిటీ. కాంపౌండ్ మైక్రోస్కోప్ దాని కింద ఇచ్చాడు. కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్నీ చూడండి. దీని గురించి ఈ లెసన్ ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే మైక్రోస్కోప్ అనేది ఫిజిక్స్ కిందకు వస్తుంది, మనం చెప్తుంది బయాలజీ, రెండు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ మైక్రోస్కోప్ గురించి లాస్ట్ మనకి ఈ సిరీస్లో ఏ క్లాస్ అయితే లాస్ట్ అవుతుందో ఆ క్లాస్లో మైక్రోస్కోప్ గురించి, ఈ లెసన్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 1 మార్క్ బిట్లు ఎలా అడుగుతాడు, మల్టిపుల్ చాయిస్ ఎలా అడుగుతాడు, అవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అయితే ఈ ఆనియన్ పీల్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేసాం, ఇదిగోండి. న్యూక్లియస్ ఎపియర్స్ ఎస్ ఎ స్మాల్ డార్క్ రౌండ్ స్పాట్ ఇన్సైడ్ సమ్ ఆఫ్ ద సెల్స్. ప్రతి సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉండడాన్ని గమనించాం. అదేవిధంగా ఈ సెల్ అనేది ఒక రకమైన స్ట్రక్చర్, ఒక బ్రిక్ లాగా కనిపించింది. ఈ సెల్స్ ఆనియన్ పీల్లో ఉన్నాయి, ఆనియన్ లీఫ్లో ఉన్నాయి, ఆనియన్ రూట్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఇటువంటి సెల్సే ఉండడం గమనించారు. ఇది మనకి కనిపించిన పిక్చర్. ఇదిగోండి, ఇదంతా ఒక సెల్, ఇదంతా ఒక సెల్, ఇదంతా ఒక సెల్, ఇదంతా ఒక సెల్. ప్రతి సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. సెల్ చుట్టూతా సెల్ వాల్ ఉంటుంది. తర్వాత దాన్ని సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. సెల్ వాల్ అంటే మరి ఓన్లీ ప్లాంట్ సెల్స్కే ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సెల్ మెంబ్రేన్కి న్యూక్లియస్కి మధ్యలో సైటోప్లాజం అనే లిక్విడ్ ఉంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేసాం. ఓకేనా. వాట్ ఆర్ దీస్ స్ట్రక్చర్స్? అయితే ఈ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ పాయింట్, దీస్ స్ట్రక్చర్స్ లుక్ సిమిలర్ టు ఈచ్ అదర్, టుగెదర్ దే ఫార్మ్ ఏ బిగ్ స్ట్రక్చర్ లైక్ ఆనియన్ బల్బ్. ఇవన్నీ చూడడానికి ఒకేలాగా ఉండి, చిన్న చిన్న స్ట్రక్చర్స్ అన్నీ చూడడానికి సుమారు ఒకేలాగా ఉండి, ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఆనియన్ని తయారు చేసినాయి. ద సెల్స్ ఆఫ్ ఆనియన్ పీల్ విల్ ఆల్ లుక్ ద సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆనియన్ దే కేమ్ ఫ్రమ్. నెక్స్ట్, ఆనియన్ అనేది ఈ సెల్స్ని బట్టే తయారైంది. ఒక ఆనియన్ అనే కాదు, మనుషులైనా, కుక్కలైనా, మొక్కలైనా, ఫంగస్ అయినా, లేదంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినా, అమీబా అయినా, బ్యాక్టీరియానా, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సెల్స్తోనే తయారైనాయి.
అందుకే సెల్కి చాలా ఇంపార్టెంట్. అయితే సెల్ థియరీ ఎవరు చెప్పారు అంటే ఫస్ట్ రాబర్ట్ హుక్ 1665లో అబ్జర్వ్ చేసి మనకి సెల్ గురించి చెప్పారు. సెల్స్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665. హీ అబ్జర్వ్డ్ ద సెల్స్ ఇన్ కార్క్ స్లైస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రిమిటివ్ మైక్రోస్కోప్. అది రాబర్ట్ హుక్ గురించి చెప్పింది. తర్వాత లీవెన్ హుక్ అనే ఆయన వచ్చాడు. ఈయన ఏం చేశాడు, ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్తో మనకి చెరువులు ఉంటాయి కదా, చెరువు నీళ్ళల్లో లివింగ్ ఆర్గానిజమ్స్, సింగిల్ సెల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని లీవెన్ హుక్ తర్వాత కనుక్కున్నాడు. ఈయన 1665లో చెప్తే ఈయన 1674లో చెప్పాడు. ఆ తర్వాత రాబర్ట్ బ్రౌన్ వచ్చాడు. ఆయన సెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత పుర్కింజీ వచ్చాడు. పుర్కింజీ వచ్చి ఈ సెల్లో ఒక లిక్విడ్ లాంటిది ఉంది, దాని పేరు ప్రోటోప్లాజం అని చెప్పి కనుక్కున్న ఆయన పుర్కింజీ. ప్రోటోప్లాజం అంటే సెల్ లోపల ఉన్న లిక్విడ్, సైటోప్లాజం రెండు కలిపితే ప్రోటోప్లాజం. ఒకవేళ సెల్ న్యూక్లియస్లో ఉన్నటువంటి లిక్విడ్ కనుక తీసేస్తే సైటోప్లాజం. ఓకేనా. ఆ నెక్స్ట్ స్వీడన్, ష్వాను, వీళ్ళిద్దరూ వచ్చి ఏం చెప్పారంటే ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ దట్ ద సెల్ ఈజ్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అన్న విషయాన్ని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ విర్చో వచ్చాడు. విర్చో వచ్చి ఈయన అసలు సెల్కి కంపల్సరీ ఒక సెల్ తయారవ్వాలంటే ముందు ఇంకో సెల్ ఉండాలి, ఆ సెల్ నుంచి మాత్రమే కొత్త సెల్ వస్తుంది తప్ప ఎవడో పుట్టించడు, తయారు చేయడు, ఎవడో సృష్టించడు అన్న విషయాన్ని చెప్పింది విర్చో. ద సెల్ థియరీ వాజ్ ద ఫర్దర్ ఎక్స్పాండెడ్ బై విర్చో బై సజెస్టింగ్ దట్ ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. నువ్వు ఉన్నటువంటి ఏ సెల్ అయినా సరే ముందు ఉన్న సెల్ నుంచి మాత్రమే డివిజన్ అయి వస్తుంది తప్ప కొత్తగా తయారవ్వదు అనే ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పింది విర్చో గారు. సో ఇది సెల్ గురించి ముఖ్యమైనటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి విషయం. న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి బాడీ, అలాగే లైజోజోము, క్లోరోప్లాస్ట్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే సెల్ లోపల ఉంటాయి. ఇండివిజువల్గా అవి సర్వైవ్ అవ్వలేవు, సెల్ లోపల ఉంటే మాత్రమే సర్వైవ్ అవుతాయి. అందుకని వీటిని సెల్ ఆర్గానల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, ఈ సెల్ కనుక ఉంటేనే అది రెండుగా డివిజన్, ఆ తర్వాత నాలుగుగా, తర్వాత ఇంకా సెల్స్గా డివిజన్ అవ్వాలి అంటే కంపల్సరీ ముందు ఒక సెల్ ఉండాలి. ఇదే మనకి విర్చో గారు చెప్పింది. ఓకేనా. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమీబా, క్లైమ్డోమోనస్, పారామీషియం, బ్యాక్టీరియా. ఇలా యూనిసెల్యులర్ అంటే ఒకే ఒక సెల్ తన బాడీలో ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్నీ చేసేస్తుంది. ఇదే న్యూట్రిషన్ చేస్తుంది, ఈ సెల్లే రెస్పిరేషన్ చేస్తుంది, ఈ సెల్లే మనకి ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటుంది, ఇదే సెల్ మళ్ళీ ఎక్స్క్రీషన్ చేస్తుంది. అంటే మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్తో చేసే పనులన్నీ సింగిల్ సెల్ తనే చేసేసుకుంటుంది. ఇలా సింగిల్ సెల్స్తో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. అందుకే వాటి పేరు ప్రోక్యారెట్స్ అంటారు. ఇవి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ని యూక్యారెట్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ కావాలంటే యూగ్లినా, ఈస్టు, స్పైరోగైరా, వాల్వాక్స్ అండ్ ఆస్కిలేటరియా, ఇవి కూడా మనకి ఎగ్జాంపుల్స్ కింద ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. యాక్టివిటీ 5.2 చూస్తే ఇందులో మనకి మెయిన్గా చూసుకునేది ఏంటంటే అన్ని సెల్స్ ఒకేలాగా ఉన్నాయా లేదా వేరువేరుగా ఉన్నాయా. అంటే లీఫ్ నుంచి మనం ఒక మౌంట్ తయారు చేసాం, పీల్ నుంచి ఒక మౌంట్ తయారు చేసాం, రూట్ నుంచి ఒక మౌంట్ తయారు చేసాం. అవన్నీ ఒకేలా ఉన్నాయా లేవా అనేది మనం ఎక్స్పెరిమెంట్ కనుక చేస్తే మనకేమొచ్చింది, డు ఆల్ సెల్స్ లుక్స్ లైక్ టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ సైజ్. అంటే చూడడానికి అన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ షేప్కి వచ్చేసరికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఎందుకంటే అది చేసే ఫంక్షన్ బట్టి ఆ షేప్ మారిపోతుంది. ఇప్పుడు న్యూరాన్ ఉందనుకోండి, అది సన్నగా పొడుగ్గా ఉంటుంది. బ్లడ్ సెల్ ఉందనుకోండి, అది ట్రావెల్ అవ్వాలి కదా, రౌండ్గా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ మాత్రం ఒకటే. సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, అన్నిటికీ అలాగే ఉంటుంది. అది వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు అమీబా, క్లైమ్డోమోనస్, పారామీషియం, బ్యాక్టీరియా, వీటన్నిటిని ఏమంటారు, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ప్రోక్యారెట్స్. వీటన్నిటిని ఏమంటారు, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే యూక్యారెట్స్. ఇదిగోండి, ఇది సింగిల్ సెల్లే, ఇది సింగిల్ సెల్లే. ఇది చేసేటువంటి ఫంక్షన్ బట్టి దీని షేప్ అనేది ఎలా ఉంది, ఇది చేసే ఫంక్షన్ బట్టి న్యూరాన్ కదా, మనకి ఇన్ఫర్మేషన్ చాలా దూరం ట్రావెల్ చేయాలి కదా, అందుకని ఇది సన్నగా పొడుగ్గా ఉంది. బ్లడ్ సెల్ ఏంటి,
ట్రావెల్ అవుతూ ఉండాలి అన్ని చోట్లకి, కాబట్టి రౌండ్ షేప్లో ఉంది. మజిల్ సెల్ కాంట్రాక్షన్ రిలాక్షన్ అవ్వాలి, కాబట్టి దీని షేప్ వేరుగా ఉంది. స్పెరమ్ సెల్ చాలా దూరం ట్రావెల్ అయ్యి ఓవంతో ఫెర్టిలైజేషన్ జరగాలి, కాబట్టి ట్రావెల్ అవ్వాలి, కాబట్టి దీనికి తోక ఉంది. యాక్చువల్గా అయితే ఇవన్నీ సెల్స్ ఒకటే, కానీ వాటి వాటి ఫంక్షన్స్ని బట్టి బయటికి కనిపించేటువంటి అవుటర్ లుక్ వేరుగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, మన బాడీలో హార్ట్లో ఉన్న సెల్స్ అన్నీ ఏం చేస్తాయి? బ్లడ్ని పంపు చేసేయడానికి అనుకూలంగా అవి వాటి ఫంక్షన్స్ని చేస్తాయి. అవే సెల్స్, ఇప్పుడు ఇందులో ఉన్న సెల్స్ ఒకటే కదా మనం అనుకున్నది, కానీ స్టమక్లో ఉన్న సెల్స్ అన్నీ డైజెషన్ చేయడానికి అవసరమైనట్టుగా ఫంక్షన్స్ చేస్తాయి. బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ కంట్రోల్స్ కోఆర్డినేషన్ చేయడానికి వీలుగా ఫంక్షన్ చేస్తాయి. అంటే ఇవి వాటి పనిని పంచుకుంటున్నాయి, అంటే డివిజన్ ఆఫ్ లేబర్. అయితే మరి సెల్స్ అన్నీ పంచుకుంటున్నాయి కాబట్టి సెల్స్ లోపల కూడా కొన్ని ఉంటాయి కదా, సెల్ ఆర్గనల్స్. అవేం చేస్తాయి అంటే అవి వాటి పని పంచుకుంటాయి. న్యూక్లియస్ క్రోమాటిన్ని స్టోర్ చేసుకుని క్రోమోజోమ్ కింద కన్వర్ట్ అయ్యి డిఎన్ఏని స్టోర్ చేసుకునే పనిలో న్యూక్లియస్ ఉంటుంది. మైటోకాండ్రియా మన బాడీకి ఎనర్జీని అందిస్తుంది. రైబోజోమ్స్ ప్రోటీన్ అందిస్తుంది. గాల్గి అపార్టేజ్ స్టోరేజ్ బ్యాగ్స్ కింద ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కొక్కటి వాటి పనిని అవి చేస్తూ, ఇవి కూడా డివిజన్ ఆఫ్ లేబర్ కింద వాటి వాటి పనుల్ని సపరేట్గా వాటి పనులు చేసుకుంటాయి. నెక్స్ట్, మనకి ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత 2 క్వశ్చన్లు ఇచ్చాడు. హూ డిస్కవర్డ్ సెల్ అండ్ హౌ అని ఇచ్చాడు. మనం ఈ ముగ్గురు పేర్లు రాయండి. రాబర్ట్ హుక్, అతను ఏం కనుక్కున్నాడు ఏంటి, నేను క్లాస్లో చెప్పింది. అలాగే లీవెన్ హుక్, నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్. మీకు ఇక్కడ స్లైడ్ మీద క్లియర్గా ఆన్సర్లు ఉన్నాయి. మీరు ఈ ఆన్సర్ని ప్రిపేర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కరెక్ట్గా విన్నారా లేదా, మీకు ఆన్సర్ చేయగలిగారా లేదా నేను చూసుకుని నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. సెకండ్ క్వశ్చన్, వై ఈజ్ ద సెల్ కాల్డ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్? సెల్ని ఎందుకని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అంటారు? కాల్స్ పెర్ఫార్మ్ ఆల్ లైఫ్ ఫంక్షన్స్. న్యూట్రిషన్ చేస్తాయి, రెస్పిరేషన్ చేస్తాయి, ట్రాన్స్పోర్టేషను, గ్రోత్, రెస్పాన్సు, రీప్రొడక్షను, ఇలా మన ఒంట్లో అవసరమైనటువంటి అన్ని పనులు కూడా సెల్లే చేస్తుంది. కాబట్టి సెల్ అన్ని పనులకి ఫంక్షన్స్, కాబట్టి దాన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అన్నారు. నేను ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు అంత డీప్గా కాకుండా అర్థమయ్యే విధంగా పైన మన సామాన్యంగా ఎదురు బదురు కూర్చొని ఎలా మాట్లాడుకుంటామో అలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకొక 2 క్లాసులు వింటే డీప్గా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నా యొక్క టీచింగ్ మీకు బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే లెసన్ ఏదైనా చెప్పాల్సి వచ్చినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.